ప్రైజ్ లార్డ్. ఈరోజు అనుదిన వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకవేళ మనం పాపులమైతే, అపరాధములు చేసిన వారమైతే, మనుషులు మనల్ని వాడు పాపి, వాడు దోషి అని మన మీద ముద్ర వేస్తారు. ఆ తప్పులను, ఆ పాపములను వారు ఎన్నడూ మర్చిపోరు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు పాపివైన దోషమైన నీ దోషంలో నేను క్షమిస్తాను, నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. మనం ఇంకనూ అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగానే ఆయన మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి మనకి పాపం నుండి విడుదల దయచేసి మనకి రక్షణ అనుగ్రహించాడు. కనుక ఆయన శిలువ యొద్ద మనకి పాపపు క్షమాపణ ఉంది. ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన ఎన్నడూ పాపములు జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేస్తున్నాడు. కనుక నువ్వు దోషివైన పాపమైన ఆయన చెంత చేరినప్పుడు ఆయనను ప్రేమించి రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు ఆమెను చెప్దామా?